హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఈరోజు ఈ వారంలో జరిగినటువంటి మరికొన్ని టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1, 31 మార్చ్ 2027 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 15,000, ఆప్షన్ బి 20,000, ఆప్షన్ సి 25,000, ఆప్షన్ డి 30,000. ఆన్సర్ ఆప్షన్ సి 25,000. అయితే దీని గురించి తెలుసుకున్నప్పుడు 2027 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 25,000 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు PMBJK ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే జూన్ వరకు దేశవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సొసైటీలలో 547 ఈ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ఇంతవరకు ప్రారంభించబడ్డాయి. అయితే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కింద విస్తృత లభ్యత కోసము మరికొన్ని ప్రయోజనాల కోసం 2,047 మందులు మరియు 3,000 సర్జికల్ మరియు మెడికల్ వినియోగ వస్తువులను ఉత్పత్తి అనేది అందుబాటులోకి దీనిలో భాగంగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మనకు భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సదుపాయం ఏ ఓడరేవులో ఏర్పాటు చేయబడుతుంది? మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సదుపాయం ఎక్కడ? ఆప్షన్ ఏ పారాదీప్ పోర్ట్, ఆప్షన్ బి విశాఖపట్నం పోర్ట్, ఆప్షన్ సి కామరాజర్ పోర్ట్, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, దీన్ని JNPA షార్ట్కట్, భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు. భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్ ఏది అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. ఇది 1989లో ప్రారంభించబడింది మరియు భారతదేశ మొదటి ప్రధానమంత్రి గారి పేరు దీనికి పెట్టబడింది. అయితే భారతదేశం యొక్క కంటైనర్ వ్యాపారంలో దాదాపు 55% ఈ నౌకాశ్రయం ద్వారానే జరుగుతుంది. అలాగే ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ అనేది రోజుకు 24 గంటలు, వారంలో 7 రోజులు తెరిచి ఉంటుంది. మరియు నీటిలో దీని లోతు ఎంతంటే 15 మీటర్ల వరకు ఉంటుంది. ఇది రహదారి అంటే రోడ్డు, రైలు మరియు సముద్రాన్ని కలిపే రవాణా వ్యవస్థను కలిగి ఉంది. అంటే దీని నుండి మనం ఎటు నుండి ఎటైనా సరే ఎగుమతి దిగుమతులు చేసుకోవచ్చు. JNPA సౌరశక్తి మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను ఉపయోగించడం వంటి పర్యావరణానికి మేలు చేసే పనులను కూడా చేస్తుంది. పూర్తిగా ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడల్లో పనిచేసేటటువంటి భారతదేశపు మొదటి భాగస్వామి పోర్టుగా ఇది ప్రపంచ స్థాయి కంటైనర్ పోర్టుగా నిలుస్తుంది. ఇది వాణిజ్యం అంటే వ్యాపారం మరియు అందులో ఎగుమతికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదల చేసినటువంటి గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 81వ ర్యాంకు, ఆప్షన్ బి 82వ ర్యాంకు, ఆప్షన్ సి 83వ ర్యాంకు, ఆప్షన్ డి 84వ ర్యాంకు. ఆన్సర్ ఆప్షన్ బి 82వ ర్యాంకు. అయితే ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం అనేది 82వ స్థానంలో నిలిచింది. ఇండోనేషియా, మలేషియా మరియు థాయిలాండ్ వంటి ప్రసిద్ధ గమ్యస్థానాలతో సహా 58 దేశాలకు భారతీయులకు వీసారహిత ప్రవేశాన్ని అనుమతినిస్తుంది ఈ పాస్పోర్టు. అయితే UK ఆధారిత హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్ ప్రకారము మనకు భారతదేశ పాస్పోర్టు ఇప్పుడు మెరుగైనటువంటి 82వ స్థానంలో ఉందని మరొకసారి చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్
ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్ అనేది మనకు ఇవ్వబడడం జరుగుతుంది. దేని ఆధారంగా ఇస్తున్నారంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ IATA వెబ్రేషన్ అడుగుతాడు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఈ ర్యాంక్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, అలాగే దీనికోసం ఇంకా ఉంది ఏం చెప్పాలంటే సింగపూర్ ఇండెక్స్లో, అంటే ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లోనే మనకు సింగపూర్ అనేది అగ్రస్థానంలో ఉంది, నెంబర్ 1 టాప్ పొజిషన్లో ఉంది. అక్కడ దాని యొక్క పౌరులు, ఆ దేశంలో పౌరులు 195 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని కలిగి ఉన్నారు. ఇది జపాన్ మొదటి స్థానం నుండి తొలగించింది. అంటే గతంలో జపాన్ ఉండేది, ఇప్పుడు సింగపూర్ అనేది పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇటలీతో పాటు రెండవ స్థానంలో ఇప్పుడు ఈ జపాన్ అనేది రెండో స్థానంలో ఉంది. మొత్తం 5 దేశాల పాస్పోర్ట్లు 192 గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్ను అనుమతిస్తాయి. ద నెక్స్ట్ వన్, భారత నౌకాదళం కోసం 2 అధునాతనమైనటువంటి ట్రిపుల్ క్లాస్ షిప్లను ఎవరు నిర్మించారు అంటే ఆప్షన్ ఏ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ బి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ సి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ డి 5 ఏవి కాదు. ఆన్సర్ ఆప్షన్ సి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. భారత నౌకాదళం కోసము 2 అధునాతనమైనటువంటి ట్రిపుల్ క్లాస్ షిప్లను గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSL నిర్మించింది. ఇదే ఈ GSL నిర్మించినటువంటి 2 అధునాత యుద్ధ నౌకలలో మొదటిది గోవాలోని GSL వద్ద ప్రారంభించడం, ఇక్కడే తయారయ్యి ఇక్కడే దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే వీటి గురించి చెప్పుకుంటే ఏంటి ఈ ట్రిపుల్ క్లాస్ అడ్వాన్స్ అంటే ఈ యుద్ధ నౌకకు ట్రీ ఫుట్ అని పేరు పెట్టారు. ఇది భారత నావికాదళం యొక్క బలాన్ని, బలము నేవల్ ఫోర్స్ మరియు వాటిని సమర్థవంతంగా దాడి చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. అవి నేవల్ ఫోర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీని వాటిని మనకి సూచిస్తుంది. అలాగే ఇది ఒక భారతీయ షిప్ యార్డ్ ద్వారా యుద్ధ నౌకల యొక్క మొట్టమొదటి స్వదేశీ నిర్మాణాన్ని సూచిస్తుంది. ఇంకా ఏంటంటే ట్రిపుల్ క్లాస్ షిప్లు అనేవి శత్రు ఉపరితల నౌకలు, అలాగే అంటే నీటి పైన ఉన్నటువంటి శత్రు నౌకలు ఏవైనా ఉన్నా, అలాగే జలాంతర్గాములు నీటిలో ఉన్నటువంటి శత్రువుల యొక్క ఏవైనా వెహికల్స్ ఉన్నా, మరియు విమానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ షిప్లు అనేవి రూపొందించబడ్డాయి. ఇది ప్రధాన ఉద్దేశం. అయితే ఈ యుద్ధ నౌకలు అనేవి సుమారు ఎంతవరకు ఇవి మనకు దూరం ప్రయాణించగలవంటే ఇక్కడ 3600 టన్నుల యొక్క భారాన్ని ఇవి ఎంత దూరమైనా సరే అవి స్థానభ్రంశం చెందేటటువంటి కెపాసిటీని కలిగి ఉన్నాయి. గరిష్టంగా దీని వేగము 28 నాట్ల వేగాన్ని చేరుకుంటాయి. ఈ నాట్లు ఏంటంటే మనకి సముద్రంలో డిస్టెన్స్ నాట్లలో కొలుస్తారు. నెక్స్ట్ అయితే ఇవి అధునాతనమైనటువంటి స్టెల్త్ ఫీచర్లు, వెపన్ సిస్టములు, సెన్సార్లు మరియు ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టములతో అమర్చబడి ఉంటాయి. బస్ నెక్స్ట్ 5th వన్, మనకి వచ్చే ఏడాది జూలై నాటికల్లా రైల్వే కనెక్టివిటీ పరిధిలోకి వచ్చే ఈశాన్య ప్రాంతంలోని 4వ రాజధాని నగరము ఏది? ఆప్షన్ ఏ గౌహతి, ఆప్షన్ బి అగర్తలా, ఆప్షన్ సి ఐజ్వాల్, ఆప్షన్ డి ఇటానగర్. ఆన్సర్ ఆప్షన్ సి ఐజ్వాల్. మిజోరంలోని ఐజ్వాల్ నగరము జూలై 2025 నాటికి రైలు సేవలను కలిగి ఉన్నటువంటి ఈశాన్య భారతదేశంలో 4వ రాజధాని అవుతుంది. అయితే ప్రస్తుతము మనకి గౌహతి, అగర్తలా మరియు నెహర్లగన్ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించబడి ఉన్నాయి. దీనివల్ల ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం సులభంగా అవుతుంది. చుట్టుముట్టడం అంటే ఈజీగా ఆ ఏరియా అంతా కూడా మనం కనెక్టివిటీలో ఉంటుంది. నెక్స్ట్
కింది వారిలో ఎవరు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తిరిగి ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్, ఆప్షన్ బి అభినవ్ బింద్రా, ఆప్షన్ సి నీతా అంబానీ, ఆప్షన్ డి అమితాబ్ బచ్చన్. ఎవరు ఎంపికయ్యారంటే ఆప్షన్ సి నీతా అంబానీ, జయ బచ్చన్ కాదు. ఆప్షన్ సి నీతా అంబానీ. బస్. నెక్స్ట్, ముద్రా యోజన. ముద్రా యోజన కింద రుణ పరిమితిని ఎంతకు పెంచారు? ఇక్కడ చూడండి. ఆప్షన్ ఏ 12 లక్షలు, ఆప్షన్ బి 15 లక్షలు, ఆప్షన్ సి 20 లక్షలు, ఆప్షన్ డి 22 లక్షలు. అయితే ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క రుణ పరిమితిని ఇటీవల పెంచడం జరిగింది. ఎంత పెంచారంటే 20 లక్షల వరకు పెంచారు. ఎంత పెంచారంటే 20 లక్షలు పెంచారు. నెక్స్ట్, అయితే ఇప్పుడు 20 లక్షలు పెంచడం జరిగింది. అయితే ఇది ఎందుకు ఈ ముద్రా యోజన అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 8, 2015. ఎప్పుడు? ఏప్రిల్ 8, 2015. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా ఆదాయం కోసం కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న మరియు సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల వరకు సులువుగా సూక్ష్మ రుణాన్ని అందించడానికి ప్రారంభించారు. ఇటీవల ఆ 10 లక్షలను 20 లక్షలుగా చేయడం జరిగింది. ద నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్. గ్లోబల్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకు ఎంత? ఆప్షన్ ఏ 7వది, ఆప్షన్ బి 8వది, ఆప్షన్ సి 9వది, ఆప్షన్ డి 10వది. ఆన్సర్ ఆప్షన్ బి 8వది. అయితే మనకు 2022లో వ్యవసాయ ఎగుమతులు అనేవి దాదాపు 55 బిలియన్లు ఉంటే 2023లోకి వచ్చేసరికి 51 బిలియన్లకు పడిపోయింది. అయినప్పటికీ కూడా మన భారతదేశమును ఈ సంవత్సరంలో ప్రపంచంలో 8వ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారునిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ప్రముఖ ఎగుమతిదారులలో బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ మరియు థాయిలాండ్ 2023లో తమ ఎగుమతులను వరుసగా 6%, 5% మరియు 0.2% అనేది ఆ స్థాయిలో అవి పెంచుకున్నాయి. టాప్ 10లో ఉన్నటువంటి ఇతర 7 ఆర్థిక వ్యవస్థలు తమ ఎగుమతులను తగ్గించాయి. అయితే మన దేశంలో చూసుకుంటే వ్యవసాయ ఎగుమతుల పతనానికి ఏంటైందంటే ఎర్ర సముద్ర సంక్షోభము మరియు కొనసాగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధము వంటి భౌగోళిక రాజకీయ కారకాలు కారణమని మనం చెప్పవచ్చు. అయితే ఇంకా బియ్యం, గోధుమలు, చక్కెర మరియు ఉల్లిపాయల వంటి నియంత్రిత వస్తువులలో క్షీణత ఎక్కువగా ఉందని భారతదేశంలోని అధికారులు చెప్పారు. అయితే ఇప్పుడు చెప్పుకున్నాం బియ్యం, గోధుమలు, చక్కెర ఎందుకు నియంత్రించబడ్డాయి చూడండి. ఇప్పుడు నియంత్రించబడ్డాయంటే మే 2022లో గోధుమలు, అలాగే జూలై 2023లో బాస్మతీయేతర బియ్యం, అలాగే అంటే బాస్మతి కాకుండా మిగతా బియ్యం, అక్టోబర్ 2023 నుండి చక్కెర ఎగుమతిపై భారత ప్రభుత్వం అనేది నిషేధం విధించింది. ఎందుకంటే బయట వాళ్ళకి మనం ఎగుమతి చేస్తే మనకు సరిపోవట్లేదు, అందువల్ల దిగుబడి కూడా క్షీణించింది. నెక్స్ట్, నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ 2.0 పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి పీయూష్ గోయల్, ఆప్షన్ డి ధర్మేంద్ర ప్రధాన్. ఆన్సర్ ఆప్షన్ డి ధర్మేంద్ర ప్రధాన్. ఏం రావట్లేదు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల న్యూఢిల్లీలో నేషనల్ అప్రెంటిస్షిప్ మరియు ట్రైనింగ్ స్కీమ్, దాన్ని NATS నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ 2.0 పోర్టల్ను ప్రారంభించారు. మరియు DBT మోడ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ మోడ్ ద్వారా అప్రెంటిస్లకు, ఎవరైతే ఇందులో అప్రెంటిస్ తీసుకుంటారో వాళ్లకు 100 కోట్లతో స్టైపెండ్లను పంపిణీ చేస్తారు. అయితే ఈ అప్రెంటిస్లు IT, అలాగే తయారీ, ఆటోమొబైల్ మొదలైన వివిధ రంగాలలో శిక్షణ ఆల్రెడీ పొందుతూ ఉన్నారు. వీళ్ళకు ఈ 100 కోట్లు అనేది గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల టైగర్ రిజర్వ్లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి విండ్ టర్బైన్ను ఏర్పాటు చేశారు. విండ్ టర్బైన్ అంటే మనకు గాలి ద్వారా విద్యుత్ను తయారు చేయడం. ఇక్కడ ఆప్షన్ A కన్హా టైగర్ రిజర్వ్, ఆప్షన్ B పెరియార్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ C బందీపూర్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ D మానస్ టైగర్ రిజర్వ్. ఆన్సర్ ఆప్షన్ B పెరియార్ టైగర్ రిజర్వ్. ఆప్షన్ B పెరియార్ టైగర్ రిజర్వ్. అయితే ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే కేరళలోని తేక్కడిలో ఉన్నటువంటి ఈ పెరియార్ టైగర్ రిజర్వ్, దాని అడవిలో రియల్ టైం మానిటరింగ్ కెమెరాలు మరియు వైఫైని పవర్ చేయడానికి వాటికి ఛార్జ్ అవసరం కదా, వాటి కోసం విండ్ టర్బైన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. అయితే ఇది ఎక్కడ ఉందంటే పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఈ పెరియార్ నది పేరు పెట్టబడి ఉంది. మరియు ఉష్ణమండల సతత హరిత మరియు తేమతో కూడిన ఆకురాల్చి అడవులతో సహా విభిన్న పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. దాని వన్యప్రాణులు అంటే ఇందులో ఉన్నటువంటి వన్యప్రాణులు ఏనుగులు, పులులు, అడవి పందులు మరియు అరుదైన సింహం, అలాగే తోకగల మకాక్ వంటి వివిధ ప్రైమేట్లను కలిగి ఉంటాయి. అలాగే మన్నన్లు మరియు పాలియన్లు వంటి గిరిజన సంఘాలు, వీళ్ళు పాలియన్లు, మన్నన్లు ఈ పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి గిరిజన జాతులు, వీళ్ళకు నిలయంగా ఉన్నటువంటి ఈ రిజర్వ్లో ఇంకా ఏముంటాయంటే టేకు మరియు వెదురు వంటి కీలకమైనటువంటి వృక్షజాలం కూడా ఉంటాయి. విండ్ టర్బైన్ ఈ క్లిష్టమైన ఆవాసములో పరిరక్షణ మరియు కనెక్టివిటీ, ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే కనెక్టివిటీ కూడా వీటిని మెరుగుపరచుకోవడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటంటే షాడో గోల్డ్ మైన్ ఇటీవల యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. అయితే ఇది ఏ దేశంలో ఉంది అంటే ఆప్షన్ A చైనా, ఆప్షన్ B దక్షిణాఫ్రికా, ఆప్షన్ C జపాన్, ఆప్షన్ D భారతదేశం. ఆన్సర్ ఆప్షన్ C జపాన్. అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ జపాన్లోని సాడో బంగారు గనిని సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా ఆమోదించింది. ఈ నిర్ణయం జపాన్ దక్షిణ కొరియా సంబంధాలలో మెరుగుదలను ప్రతిబింబిస్తూ కొరియన్ కార్మికులపై జపాన్ యుద్ధ సమయంలో దుర్వినియోగం చేయడంలో గని పాత్రను గుర్తించడం కూడా జరిగింది. అయితే ఇది ఎక్కడ ఉందంటే గని నీగాటా తీరము బీచ్, నీగాటా తీరములో ఉన్నటువంటి ఒక ద్వీపములో ఈ గని ఉంది. దీనిని 1989లోనే మూసివేయడానికి ముందే 400 సంవత్సరాల పాటు ప్రధాన బంగారు ఉత్పత్తిదారుగా ఉంది. అప్పట్లోనే ఉండేది, ఇప్పటికది క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ NTPC విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ గ్రీన్ చార్కోల్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? దీనిని గ్రీన్ చార్కోల్ ప్లాంట్ను ఈ యొక్క NTPC విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అంటే ఆప్షన్ A పశ్చిమ బెంగాల్, ఆప్షన్ B ఉత్తరప్రదేశ్, ఆప్షన్ C హర్యానా, ఆప్షన్ D మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ C మధ్యప్రదేశ్, ఆప్షన్ C హర్యానా.
అయితే ఈ ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్, హర్యానా ప్రభుత్వము ఈ రెండు కలిపి గ్రీన్ చార్కోల్ ప్లాంట్లోని ఏర్పాటుకు ఇద్దరు కూడా ఎంఓయూపై సంతకం చేశాయి. అయితే ఇంకేం చేసిందంటే ఫరీదాబాద్ మరియు గురుగ్రామ్లలో వ్యర్థాల నుండి గ్రీన్ చార్కోల్ ఉత్పత్తి చేయడానికి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఈ ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ మరియు గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల మధ్య అవగాహన ఒప్పందము కుదిరింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఎన్టీపీసీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక్కో ప్లాంట్కు దాదాపు ఎంత ఖర్చు అవుతుందంటే 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్లాంట్లు ప్రతిరోజు సేకరించినటువంటి 1500 టన్నుల వ్యర్థాలను బొగ్గుగా మార్చుతాయి. దీనివల్ల ఇంకే ఉపయోగం ఏంటంటే చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తూనే కాకుండా అలాగే ఇంధన ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది దీనివల్ల ఉపయోగం. నెక్స్ట్, ఆసియాలో అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ను ఏ ఐఐటి నిర్మించి ఘనతను సాధించింది అంటే ఆప్షన్ ఏ బాంబే ఐఐటి, ఆప్షన్ 2 మద్రాస్ ఐఐటి, ఆప్షన్ 3 ఖరగ్పూర్ ఐఐటి, ఆప్షన్ 4 హైదరాబాద్ ఐఐటి. ఆన్సర్ ఆప్షన్ 2 మద్రాస్ ఐఐటి. అయితే చెన్నై టు బెంగళూరు హైపర్ లూప్ ట్రైన్ ఇక్కడ చెప్పేసాం ట్రైన్. అయితే హైపర్ లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునికమైన సాంకేతికతను వినియోగించి ఐఐటి చెన్నైలోని తయూర్ క్యాంపస్లో సుమారు 425 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ను నిర్మించారు. దీన్ని మోడల్గా తీసుకొని మనం మరికొన్ని ప్రయోగాలు చేసుకొని ఇంకా సరికొత్త రవాణా రంగంలో మనం విప్లవాన్ని ఇంకా మరి కొంచెం లేపుకోవచ్చు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. అంటే ఆప్షన్ ఏ రంగారెడ్డి, ఆప్షన్ బి బేకరకంచె, ఆప్షన్ సి మనుగూరు, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్ 3 మనుగూరు. ఆప్షన్ 3 మనుగూరు. అయితే ఈ మనుగూరు ఎక్కడుంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతంలో పగిడేరు గ్రామంలోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్కి దానికి చెందినటువంటి బొగ్గు గని ప్రాంతము 3567 మెగావాట్ల భూ ఉష్ణ విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు ఇక్కడ కొంతమంది అధికారులు గుర్తించారు. ఈ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము దేశంలో 10 భూ ఉష్ణ ప్రాంతాలలో సుమారు 381 భూ ఉష్ణ ప్రదేశాలు గుర్తించబడ్డాయి. వీటిలో మనుగూరు భూ ఉష్ణ క్షేత్రము తగిన భూ ఉష్ణ సంభావ్యతతో అత్యంత ఆశాజనకమైన ప్రాంతముగా గుర్తించబడింది. అయితే ఇందుకు ఈ భూ ఉష్ణ శక్తి అనేది ఏంటంటే భూమి యొక్క ఉపరితలము క్రింద వేడి రూపంలో నిల్వ చేయబడినటువంటి శక్తి వనరు. ఇది స్వచ్ఛమైనది, పునరుత్పాదకమైనది, స్థిరమైనది, కార్బన్ లేనిది, నిరంతరాయంగా మరియు పర్యావరణానికి అనుకూలమైనదిగా ఉంటుంది. అంటే దీనివల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు. అలాగే ఉన్నటువంటి వేడిని భూ ఉపరితలం కింద ఉన్నటువంటి ఈ వేడిని మనం ఉష్ణశక్తినే మనం విద్యుత్గా మార్చుకోవచ్చు. నెక్స్ట్, అలాగే ఇంక ఇది ఎక్కడ ఉందంటే ఇంకా అలాంటివి లడఖ్లోని హిమాలయ ప్రాంతంలో పొగా వ్యాలీలో ప్రభుత్వ ఆధీనములో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC భారతదేశపు మొదటి భూ ఉష్ణ శక్తి ప్లాంట్ను నిర్మిస్తుంది. మన దేశం ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ఒకటి నిర్మిస్తున్నారు. అంటే నిర్మించడానికి ఇది అనువైన ప్రదేశం అని గుర్తించబడింది. అలాగే ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నది ఏంటంటే మన దేశంలో నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి భూ ఉష్ణ శక్తి ప్లాంటు లడఖ్లోని హిమాలయ ప్రాంతంలో పొగా వ్యాలీలో మనకి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ప్రజెంట్ నిర్మిస్తున్నారు.
నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్లో వినేస్ ఫోగాట్ ఏ వెయిట్ కేటగిరీలో అనర్హుడైంది? ఆప్షన్ ఏ 50 కిలోలు, ఆప్షన్ బి 53 కిలోలు, ఆప్షన్ సి 57 కిలోలు, ఆప్షన్ డి 62 కిలోలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 50 కిలోలు. ఇక్కడ ఫోగాట్ గత వారం ఒలింపిక్ ఫైనల్స్కు చేరుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. కొంచెం ఎక్కువ బరువు ఉన్నందుకు అనర్హులైంది. 29 ఏళ్ళటువంటి అంటే 29 సంవత్సరాలలో కలిగినటువంటి ఈ వినేస్ ఫోగాట్ ప్యారిస్లో ఒలింపిక్స్లో మహిళల యొక్క ఈ 50 kgs ఫ్రీ స్టైల్ ఫైనల్ నుండి ఉదయం బరువులో మార్నింగ్ చూసేటప్పటికి ఉన్నటువంటి బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నందుకు డిబార్ చేయబడింది. ఆ తర్వాత ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ CAS అంటే మనకి స్పోర్ట్స్లో ప్రధానంగా ఈ ఒలింపిక్స్లో ఏమైనా మనకి ఏమైనా జరిగినట్లయితే అవకతవకలు జరిగినట్లయితే వాళ్ళు CASకు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసింది ఈమె కూడా ఈ CASకి అప్పీల్ చేయడం వల్ల ఆమెకు ఉమ్మడి రజత పథకాన్ని అందించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.